అనకాపల్లి నుండి తిరుమలకు చేపట్టిన గోవిందులతో పాదయాత్ర మార్గం మధ్యలో జగ్గంపేటలో నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ కలిశారు. అనకాపల్లి నుండి తిరుపతి పాదయాత్రగా 10 మంది గోవిందులు ఈ నెల 7వ తేదీ ఆదివారం బయలుదేరారు. ఈ పాదయాత్ర 11వ తేదీ రాత్రి కాకినాడ జిల్లా జగ్గంపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా గోవిందులకు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి తన రెసిడెన్సీలో బస సద్ది ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం తిరిగి పాదయాత్రగా ముందుకు బయలుదేరిన గోవిందులకు నాగేంద్ర చౌదరి ఏర్పాటు చేసిన పండ్లు దుప్పట్లను ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా అందించి వారిని పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారితో కలిసి గోవింద నామస్మరణతో కొంత దూరం అడుగులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. సుమారు 800 కిలోమీటర్లు తిరుపతి కాలినడకన బయలుదేరిన వీరి పాదయాత్ర ఆ గోవిందుని దయతో సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. గోవిందుల అభ్యర్థన మేరకు స్వామివారి దర్శనానికి తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు నాగేంద్ర చౌదరి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సంతోషించదగ్గ దినం. ఎందుకంటే అనకాపల్లి నుంచి ఆ కలియుగ వైకంఠేశ్వరుడి యొక్క మాల ధరించి పాదయాత్రగా ఆ స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి 10 మంది స్వాముల్ని ఇక్కడ నేను దర్శించుకోవడం, మా నాగేంద్ర చౌదరి ఇచ్చినటువంటి ఆతిథ్యం కానీ వారికి ఇచ్చినటువంటి సన్మానాన్ని కానీ ఇది వారికి కాదు, వారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తీసుకునేటటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ ఒక ప్రచార కార్యక్రమంగా ఇన్ని వందల కిలోమీటర్లు 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు అనకాపల్లి నుంచి అయితే మాకు ఇక్కడి నుంచి ఇన్ని కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్ళడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అది కూడా ఒక్కసారి కాదు, ఈ సంవత్సరమే కాదు, ఇందులో 10 సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు, 6 సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ నాగేంద్ర ఆతిథ్యం ఇవ్వడం, ఆదరించడం, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఆయనకి చల్లని దీవుల్ని కూడా ఇవ్వాలని, అలాగే అందులో భాగంగా మరి వీరు పాదధూళితో మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ఈరోజు మన జగ్గంపేట గ్రామం గోవిందులు పాదయాత్ర చేస్తూ అనకాపల్లి జిల్లా నుండి 7వ తారీఖున బయలుదేరి ఈరోజు సాయంత్రానికి మన జగ్గంపేట రావడం జరిగింది. వారికి ఈ గోవిందులందరికీ కూడా ఈ రోజు మన మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో నైట్ పడుకోవడానికి వసతి వాళ్ళకి ఈ రోజు మన ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. వీరు ఇక్కడి నుంచి తిరుపతి పాదయాత్రగా అనకాపల్లి జిల్లా నుండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో నామస్మరణతో ఈరోజు ఇక్కడ మన జగ్గంపేట నుంచి రేపు మార్నింగ్ మళ్ళీ తిరుపతి బయలుదేరడం జరుగుతుంది. వారి యాత్ర అనకాపల్లి జిల్లా నుండి తిరుపతి వరకు యాత్ర కొనసాగుతుంది. వారి యాత్రకి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారి కలిగించి వారి యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి వారిని నేను వేడుకుంటూ, అలాగే మన హిందూ బంధువులారా, ఈ మధ్య మార్గంలో మన పాదయాత్ర చేస్తున్నటువంటి మన హిందూ బంధువులు ఎవరైనా సరే చార్ధామ్ యాత్ర చేసేవాడు కానివ్వండి, జ్యోతిర్లింగాల యాత్ర చేసేవాడు కానివ్వండి, తిరుపతి పాదయాత్ర గాని, విజయవాడ పాదయాత్ర గాని, ఎవరైనా సరే మన హిందూ బంధువులు ఎవరైనా సరే పాదయాత్ర చేస్తున్న వారికి మీ మధ్య మార్గంలో మీ ఊరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన హిందూ బంధువు వస్తున్నారు, మన బంధువు అనుకుని చెప్పేసి మీరు వాళ్ళకందరూ కూడా ఆశ్రయం ఇచ్చి వారికి దారికడికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మీరు మీ గోవిందులందరికీ కూడా దిగ్విజయంగా యాత్ర పూర్తయి ఆ స్వామివారి ఆశీస్సులు కలగాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నమో వెంకటేశాయ. గోవిందా